హాయ్! హలో అండి. వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. మీకు ఈరోజు అద్దరిపోయే చికెన్ పులుసు చేసి చూపిస్తా. ఈ చికెన్ పులుసు గారెల్లోకి, చపాతీ, పూరి, మెయిన్‌గా దోసల్లోకైతే సూపర్‌గా ఉంటుంది. అంతేకాకుండా ప్లెయిన్ రైస్, బగారా రైస్, జీరా రైస్ వీటిల్లో కూడా గ్రేవీగా, పులుసుగా చాలా బావుంటుంది. పీసెస్ అయితే తినే కొద్దికి చక్కగా తినబుద్దయ్యేటట్లు చాలా బావుంటాయి. పదండి ప్రాసెస్ చూపిస్తాను. మీకు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ వచ్చేటట్లు ఉంటుంది ఈ కర్రీ. ప్రిపరేషన్ కోసం 2 మీడియం సైజు టమాటాలు, కొబ్బరి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి. కర్రీ ప్రిపరేషన్ కోసం బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, షాజీరా వేసి కొంచెం సేపు షాజీరాని ఆయిల్‌లో ఆడుకొనివ్వండి. ఇలా కొంచెం ఆడుకున్న తర్వాత 5 లవంగాలు, కొంచెం జాపత్రి, 3 యాలకులు, కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ ఎంత సన్నగా తరిగితే అంత సన్నగా తరుగుకోండి. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసి వీటన్నిటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు ఫ్రై చేయాలి అంటే గోల్డెన్ యెల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ గోల్డెన్ యెల్లో కలర్ వచ్చేస్తున్నాయి. మెత్తబడిపోయినాయి, కొంచెం కలర్ షేడ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ స్టేజ్లో ఒక 1½ టేబుల్ స్పూన్ అల్లం చిన్నిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం చిన్నిపాయ పేస్ట్తో ఆయిల్లో కలిపేయండి. ఈ ఆనియన్స్, ఈ అల్లం చిన్నిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యి ఎంత స్మెల్ వస్తుందంటే అంత బాగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని తరుగుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి, పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కేజీ చికెన్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఈ కేజీ చికెన్ నీట్‌గా వాష్ చేసేసుకొని ఆయిల్లో వేసేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ మసాలా కారం వేసేసి మొత్తం కలిపేయండి. ఈ ఆయిల్లో ఏ ముక్క వదిలిపెట్టకుండా పూర్తిగా కలపండి. నేను ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను. బేసిక్ లెవెల్‌లో వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ చూసి చేసేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. ముందు ముందు రోజుల్లో, ముందు వీడియోస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఒక బేసిక్ లెవెల్ అయితే వంట రాని వాళ్ళు బిగినర్స్ కోసం చూపిస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించేసేయాలి. చూడండి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు ఈ చికెన్ ముక్కల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు వాటర్ బయటకు వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఓన్లీ చికెన్ పీసెస్ ఉండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పైకి తేలాలి. ముక్కలను అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే ముక్కలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి ఆయిల్ వరకే సపరేట్ అయింది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న టమాటాని, కొబ్బరి పేస్ట్‌ని ఈ ముక్కల్లో వేసేసి మొత్తం ఈ కొబ్బరి, టమాటా పేస్ట్ కూడా ముక్కలకి పట్టి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఫ్రై అయ్యి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయి సపరేట్ అయిపోయిందో ఆయిల్. ఈ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడిపోకుండా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పీసుల్ని. ఇలా సపరేట్ అయిన పీసులు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సిన గ్రేవీ కోసం మీకు ఎంత వాటర్ కావాలో, అంటే మొత్తం పోసేయడం కాదు, చికెన్‌కి వరకు పట్టే వరకు. నాకు ఇక్కడైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ పట్టినయి. వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి చక్కగా తిప్పేసేసి ఎక్కడ అడుగంటకుండా ఒక్కసారి తిప్పుకొని ముక్కలన్నీ వాటర్‌లో మునిగేటట్లు ఉంచి మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. చికెన్‌కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బావుంటుంది. నాన్ వెజ్‌కి ఏ దానికైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం బావుంటుంది. ఇక్కడ ఈ స్టేజ్‌లో ఒక్కసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని జస్ట్ తిప్పుకొని ఒక్క 2 నిమిషాలు ఉడకబెడితే అయిపోయింది కర్రీ. సూపర్ టేస్టీ యమ్మీగా ఉండే కర్రీ అండి ఇది. బేసిక్ లెవెల్‌లో చూపిచ్చాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముక్క చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, ఎక్కడ పచ్చిదనం లేకుండా పీసు ముక్కలైనా అని పక్కన పెడతారు. అలాంటి వాటిని కూడా తినేసే విధంగా ఉంటుంది ఈ కర్రీ. మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇలా అయిపోయిన కర్రీని తీసుకొని బౌల్‌లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఎంత గ్రేవీగా ఉందో చూడండి. చక్కగా అట్లలోకి, గారెల్లోకి చికెను, గారెలు, అట్టులు, గారెలు చాలా టేస్టీ ఉంటాయి కదా! మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.